మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం యేసుక్రీస్తు వల్లనే, మన దేవుని వల్లనే. మన ఒక మనిషి వల్ల కాదు, మన తోబుట్టు వల్ల కాదు, మనం అనుకునే వారి వల్ల అయితే కాదు. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఉదయకాల సమయమున మనం ఆయన ప్రార్థించాలి. ఎందుకో తెలుసా? మనం ఇంకా బ్రతికున్నాము, సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. ఆయన కృప వల్లే మనము బ్రతుకుచున్నాము. ఈరోజు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఈరోజు నీ దగ్గర ధనం లేకపోవచ్చు, ఈరోజు నీ దగ్గర ఆస్తులు అంతస్తు లేకపోవచ్చు. కానీ నా మంచి దేవుడు, నా గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే కష్టాల్లో ఉన్నావు, నువ్వే బాధల్లో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఆయన నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకున్నది ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా ఆయనకి నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయాలి. గడిచిన దినము నుంచి ఈ దినము వరకు మనం ఇంకా బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృప. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. నీ కొరకే కాదు, అనేకుల కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది స్త్రీల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ రోజు నుంచి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన మనకు చాలా అవసరం. మనకు ప్రార్థన అనేది చాలా అవసరం. మనం ఉన్న స్థితి నుంచి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి మారాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నువ్వు చెప్పుకోవాల్సింది నీ తోబుట్టువు కాదు, నీ రక్త సంబంధులకు కాదు, నీ చుట్టాలకు కాదు, దేవుడికి చెప్పుకోవాలా. ఆయనకు నువ్వు మొర పెట్టాలా. ప్రియులారా, అందరికీ వందనాలు. దయచేసి 2 చేతులెత్తి జోడించి ప్రాధేయత నేను అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేయండి. నీకు కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టేయొద్దు.